గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం రివిజన్ టెస్ట్ డే 32 నందు ఇచ్చినటువంటి సమస్యలకు సాధనలు ఏ విధంగా చేయాలో నేర్చుకుందాం. మొదటిగా క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయమన్నారు. 3 × 7 × 11 + 11 ఇటువంటివి ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేస్తాం చూడండి. 3 × 7 × 11 + 11 ఇక్కడ 11 కామన్ తీస్తే ఇంకెంత ఉందో చూడండి. 3 × 7 + 1 ఈక్వల్ టు 11 × 3 ఏళ్ళు 21 + 1 22. అలా దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు. 11 × 22ని 2 × 11 కింద రాసుకోవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ప్రధాన కారణాంకాలు లబ్ధంగా ఉంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య ఏమవుతుంది, ఇది సంయుక్త సంఖ్య అవుతుందన్నమాట. ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయగలం కాబట్టి ఇది ఆన్సరు సి. రెండవది log 2 + log 5 log 2 + log 5 log a + log b log ab సూత్రం అప్లై చేస్తే log 2 to 5 = log 10. అబ్జర్వ్ చేస్తే కింద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బేస్ 10 కింద తీసుకోవాలన్నమాట. log 10 బేస్ 10 విలువ 1 log a బేస్ a ఆన్సర్ ఎంత అవుతుంది బి. తర్వాత మూడవది log 100 అకర్ణీయ సంఖ్య అయినా లేదా కర్ణీయ సంఖ్యనా మీ సమాధానాన్ని సమర్థించమన్నారు. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే మూడవది ఒక అకర్ణీయ సంఖ్య అవుతుంది. కర్ణీయ సంఖ్య అందువల్ల log 100 దీన్ని బేస్ 10 తీసుకోవాలి. log 100 విధంగా రాసుకోవచ్చు మనం. log 10² బేస్ 10 log a పవర్ m m × log a అంటే 2 × log 10 బేస్ 10 ఇక్కడ log 10 బేస్ 10 విలువ 1 2 1 2 కాబట్టి ఇది అకర్ణీయ సంఖ్య అవుతుంది. తర్వాత క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానం రాయమన్నారు. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. మొదటిగా నాలుగవది 7 × 11 × 13 + 13 అదేవిధంగా 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఏ విధంగా సంయుక్త సంఖ్యలగునో వివరించమన్నారు. మొదటిగా 7 × 11 × 13 + 13 తీసుకోండి. ఇక్కడ 13 కామన్ తీసుకున్నట్లయితే ఎంత ఉందో చూడండి. 7 × 11 + 1 = 13 × 7 11 77 77 + 1 8. అలా దీన్ని 78ని ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాద్దాం. 9 సార్లు 3 13 సార్లు అంటే 13 × 2 × 3 × 13 వచ్చింది. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇది ప్రధాన సంఖ్యల లబ్ధం. కావున therefore 7 × 11 × 13 + 13 అనేది ఏమవుతుంది, ఇది సంయుక్త సంఖ్య అవుతుంది. అందువల్ల అంటే ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా మనం రాసుకోవచ్చు. మరి ఇదే విధంగా రెండవది చూసినట్లయితే ఏముంది ఇక్కడ 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 ఇక్కడ కూడా ఇక్కడ 5 కామన్గా ఉంది. 5 కామన్ తీసినట్లయితే ఎంత ఉంటుందో చూడండి. 7 × 6 × 4 × 3 × 2 × 1 + 1 ఇప్పుడు ఇవన్నీ గురించండి వస్తుంది 1000 వస్తుంది +1 = 3 × 1000. రెండు కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇది ప్రధాన సంఖ్యల లబ్ధం. therefore 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 + 5 అనేది ఏమవుతుంది, ఒక సంయుక్త సంఖ్య అవుతుంది. తర్వాత 5వ లెక్క చూడండి. ఏముంది 2 + log 3 బేస్ 2 దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. 2 + 2
ప్లస్ లాగ్ 3 బేస్ 2. ఈ సమస్యను సాధించే ముందు మనకు కొన్ని ఫార్ములాస్ రావాలి. అంటే చూడండి, అవి ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్. అదేవిధంగా ఏ పవర్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు. ఇక్కడ మొదటగా దీనికి ఈ సూత్రాన్ని అప్లై చేయండి. వస్తుంది చూడండి, 2 స్క్వేర్ టు 2 పవర్ లాగ్ 3 బేస్ 2. 2 స్క్వేర్ అంటే 4. ఇక్కడ చూడండి, 2 పవర్ లాగ్ 3 బేస్ 2. ఈ సూత్రాన్ని అప్లై చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 3 వస్తుంది. 4 3 12. దీన్ని ఈ విధంగా సాల్వ్ చేస్తాం అన్నమాట. తర్వాత లెక్క చూడండి, కింది వాటిని సంవర్గమాన రూపంలో రాయండి. సంవర్గమానం సూత్రం ఏంటి? ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎన్ బేస్ ఏ. ఆ విధంగా మనం 3 పవర్ ఉంది 5 ఈక్వల్ టు 243. ఈ సూత్రం అప్లై చేస్తే ఎంత వస్తుంది? 5 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 243 బేస్ 3. ఇది మొదటి లెక్క. రెండోది ఏముంది? 2 పవర్ 10 2 పవర్ ఈజ్ ఈక్వల్ టు 1024. 10 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 1024 బేస్ 2. దీన్ని తిరిగేసి కూడా రాసుకోవచ్చు అవసరం అయితే. అలాగా లాగ్ 243 బేస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. దీన్ని కూడా తిరిగేసి రాస్తే లాగ్ 1024 బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు 10. ఈ విధంగా ఈ సమస్యల్ని సాల్వ్ చేస్తాం. తర్వాత ఏడవది 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x. 2 log 5 ప్లస్ 2 log 9 మైనస్ log 3 ఈజ్ ఈక్వల్ టు log x. ఇక్కడ ఈ సమస్యను సాధించాలంటే మనకి కొన్ని సూత్రాలు రావాల్సి ఉంటుంది. అవి log m log a ఈజ్ ఈక్వల్ టు log a పవర్ m. అదేవిధంగా log ab log a ప్లస్ log b ఈక్వల్ టు log ab. log a మైనస్ log b ఈజ్ ఈక్వల్ టు log a బై b. అదేవిధంగా రూట్ a ఈక్వల్ టు a పవర్ 1/2. a పవర్ 1/2 అంటే రూట్ a. ఇక్కడికి వచ్చేయండి. ప్లస్ ఇక్కడ మొదటి సూత్రం అప్లై చేద్దాం. ఈ 2 ఏమవుతుంది? పవర్ కింద మారుతుంది. లాగ్ 5 స్క్వేర్ ప్లస్ లాగ్ 9 పవర్ 1/2 మైనస్ లాగ్ 3 ఈక్వల్ టు లాగ్ ఎక్స్. దిస్ ఇంప్లైజ్ ఇక్కడ పెడితే ఎంప్లాయిస్ పెట్టాలి, అయితే ఏం పెట్టకుండా వదిలేయండి. లాగ్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ ఇక్కడ చెప్పుకున్నాం ఏ పవర్ 1/2 అంటే రూట్ ఏ. దీని ఈ విధంగా రాసుకోవచ్చు. లాగ్ రూట్ 9 కింద రాసుకోవచ్చు అన్నమాట. లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. లాగ్ 25 ప్లస్ రూట్ 9 అంటే ఎంత? 3 మైనస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. అబ్జర్వ్ చేస్తే లాగ్ 3లోంచి లాగ్ 3 తీసి 0 వస్తుంది. కొట్టేసిన పర్వాలేదు. లాగ్ 25. therefore log 25 ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్. ఇరువైపులా కూడా లాగరిథమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇక్కడ 5 అవుతుంది. దీని విధంగా సాల్వ్ చేస్తాం. తర్వాత 8వది g పవర్ x ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ x మైనస్ 2. 3 పవర్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ x మైనస్ 2 ఉంది. ఎక్స్ని సాధించమంటున్నారు. సాధించమంటారంటే దాని అర్థం ఏంటి?
ఎక్స్ విలువని కనుక్కోవాలి. దీనికోసం ఏం చేద్దామంటే ఇరువైపులా కూడా సమవర్గమానం తీసుకోండి. ఇరువైపులా లాగ్ తీసుకొనగా ఎంత అవుతుంది? లాగ్ 3 పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ 5 పవర్ ఎక్స్ మైనస్ 2. ఇక్కడ ఈ సూత్రం అప్లై చేద్దాం. లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఇంటూ లాగ్ ఏ. కాబట్టి ఎక్స్ ఏమవుతుంది? వెనక్కి వచ్చి మల్టిప్లై చేస్తుంది. ఎక్స్ ఇంటూ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 2 ఇంటూ లాగ్ 5. ఎక్స్ లాగ్ 3 ఈక్వల్ టు దీన్ని మల్టిప్లై చేయండి. ఎక్స్ మైనస్ 2 పెట్టి లాగ్ 5 అని, అంటే ఎక్స్ లాగ్ 5 మైనస్ 2 లాగ్ 5. ఈ ఎక్స్ లాగ్ 5ని ఎడమవైపు తీసుకు, లాగ్ 3 మైనస్ ఎక్స్ లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 లాగ్ 5. ఈ రెండింట్లో ఎక్స్ కామన్ తీయండి. కామన్ తీస్తే వస్తుంది లాగ్ 3 మైనస్ లాగ్ 5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 లాగ్ 5. నెక్స్ట్ ఎక్స్ని ఎడమ వైపు నుంచి ఇదంతా కుడివైపు తీసుకెళ్ళండి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 లాగ్ 5 బై లాగ్ 3 మైనస్ లాగ్ 5. ఓకే, ఇక్కడ దీన్ని తెలియండి. కావాలితే మనం మైనస్ కామన్ తీసుకుని క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఎంత వస్తుంది చూడండి, మైనస్ 2 లాగ్ 5 బై మైనస్ ఆఫ్ లాగ్ 5 మైనస్ లాగ్ 3. మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతాయి. 2 లాగ్ 5 బై లాగ్ 5 మైనస్ లాగ్ 3. ఫర్దర్గా కావాలితే మనం సింప్లిఫై చేసుకోవచ్చు దీన్ని. లాగ్ 5 మైనస్ లాగ్ 3 అంటే లాగ్ ఏ బై బి, లాగ్ 5/3 అవుతుంది. ఇక్కడ సరిపోతుంది. నెక్స్ట్ క్రింది వానిలో ఒక సమస్యకు సమాధానము మనం 2 లెక్కలు చేద్దాం. ఎగ్జామినేషన్లో ఈ 2 కనుక వస్తే మీరు ఒక లెక్క చేద్దరు. కానీ చూడండి, లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై అయితే ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్ విలువ కనుక్కోండి అన్నారు. దీన్ని ఏ విధంగా చేయండి? లాగ్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఇక్కడ కూడా లాగరిథం సూత్రాలు అప్లై చేస్తాం. లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై, లాగ్ ఎక్స్ వై అవుతుంది. లాగ్ ప్లస్ వై బై 3 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఏం చేస్తుంది? ఎక్స్ వై పవర్ అవుతుంది. లాగ్ ఎక్స్ వై హోల్ పవర్ 1/2. అందువల్ల m ఇంటూ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ పవర్ m అనే సూత్రం ద్వారా. నెక్స్ట్ ఇరువైపులా లాగ్ని రిమూవ్ చేద్దాం. లాగ్ని రిమూవ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్ టు ఎక్స్ వై పవర్ 1/2. అర్థమైతే ఎక్స్ ప్లస్ వై బై 3 ఈక్వల్ టు ఏ పవర్ 1/2 అంటే రూట్ ఏ. కాబట్టి దీని ఏ విధంగా రాసుకోవచ్చు? రూట్ ఎక్స్ వై. ఇప్పుడు ఇరువైపులా ఏం చేద్దామంటే వర్గం చేద్దాం. ఇరువైపులా వర్గం చేయగా అవుతుంది ప్లస్ వై బై 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ బై 3 స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వై హోల్ స్క్వేర్ బికమ్స్ వై. నెక్స్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy. 9ని కుడివైపుకి తీసుకెళ్ళండి. ఎంత వస్తుంది? 9xy. ఈ 2xy కుడివైపుకి తీసుకెళ్ళండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9xy మైనస్ 2xy. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7xy. మొత్తం ఈక్వేషన్ని xy పెట్టి దాగిద్దాం. xyని ఏను కుడివైపు నుంచి xyని ఎడమవైపు తీసుకెళ్ళి ఒకటి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై వై ఈజ్ ఈక్వల్ టు 7. అర్థమైతే ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ వై ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ వై ఈక్వల్ టు 7.
స్క్వేర్లో ఎక్స్ టైమ్స్ వై స్క్వేర్లో వై టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగిలినవి చూడండి, ఎక్స్ వై బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 7. మనకు కావాల్సిన విలువ ఇది ఎంత వచ్చింది. తర్వాత 2 పవర్ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్ అయినా ఎక్స్ కనుక్కోండి అన్నారు. కూడా ఈజీగానే ఉంటుంది, కొద్దిగా అబ్జర్వ్ చేయండి. నేను ఇచ్చారు చూడండి, 2 పవర్ ఎక్స్ మైనస్ 1 2 పవర్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 పవర్ మైనస్ ఎక్స్. చూడండి లేకపోతే మళ్ళీ 2 పవర్ ప్లస్ 1 ఈక్వల్ టు 3 పవర్ 1 మైనస్ ఎక్స్. ఇక్కడ కూడా ఏం చేయాలి, ఇరువైపులా సమవర్గమానం తీసుకో, ఇరువైపులా లాగ్ తీసుకొనగా అవుతుంది లాగ్ 2 పవర్ ప్లస్ 1 ఈక్వల్ టు లాగ్ 3 పవర్ 1 మైనస్ ఎక్స్ బ్రాకెట్లో పెడదాం. అలా ఈ సూత్రం అప్లై చేయండి. ఏ సూత్రం, లాగ్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఏ సూత్రం అప్లై చేయండి. ఎక్స్ ప్లస్ 1 ఎంకి వచ్చి మల్టిప్లై చేస్తుంది, ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ 3. దీన్ని మల్టిప్లై చేద్దాం, ఎక్స్ ఇంటూ లాగ్ 2 ప్లస్ 1 ఇంటూ లాగ్ 2 ఈజ్ లాగ్ 2 ఈక్వల్ టు 1 ఇంటూ లాగ్ 3 ఈజ్ లాగ్ 3 మైనస్ ఎక్స్ ఇంటూ లాగ్ 3 ఈజ్ ఎక్స్ లాగ్ 3. మనం ఎక్స్ విలువ కట్టాలి కాబట్టి ఎక్స్ టర్మ్స్ని ఎడమవైపుకి తీసుకురండి. ఎక్స్ లాగ్ 2 ఎడమవైపు ఉంచండి, ఈ మైనస్ ఎక్స్ లాగ్ 3ని బ్యాక్ లెఫ్ట్ సైడ్ తీసుకురండి, ప్లస్ ఎక్స్ లాగ్ 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 ప్లస్ లాగ్ 2 అవతలకి వస్తే మైనస్ లాగ్ 2 అవుతుంది. నెక్స్ట్ ఈ రెండింటిలో ఎక్స్ కామన్ తీయండి, వస్తుంది లాగ్ 2 ప్లస్ లాగ్ 3 ఈజ్ ఈక్వల్ టు లాగ్ 3 మైనస్ లాగ్ 2. దీన్ని ఎడమ వైపున అది కుడివైపు తీసుకెళ్ళండి, అవుతుంది లాగ్ 3 మైనస్ లాగ్ 2 బై లాగ్ 2 ప్లస్ లాగ్ 3. దీనికి ఫర్దర్గా సూత్రం అప్లై చేసుకోవచ్చు, లాగ్ ఏ బై బి లాగ్ ఏ మైనస్ లాగ్ బి అప్లై చేస్తే లాగ్ 3/2 బై లాగ్ ఏ ప్లస్ లాగ్ బి లాగ్ ఏబి లాగ్ 2 ఇంటూ 3 ఈక్వల్ టు లాగ్ 3/2 బై లాగ్ 6. మీరు ఇక్కడ వరకు చేసి వదిలేసినా పర్వాలేదు, మీకు సూత్రాలు తెలుసు కాబట్టి ఇది కూడా ప్రయత్నం చేయండి వస్తే. ఓకే, ఈ విధంగా మనం లెక్కల్ని ఫాలో చేస్తాం.